ఓం నమస్తే. ఈరోజు అత వర్ణాశ్రమ విషయ సంక్షేపతః. వేదంలో వర్ణాశ్రమాల గురించి చెప్పబడినటువంటి విషయాన్ని ఈరోజు సంక్షేపంగా తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ తత్ర వర్ణ విషయో మంత్రో బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ దిత్యుక్తస్తర్చ తస్యాయం శేషః వర్ణో వృణేతేః బ్రహ్మ హి బ్రాహ్మణః క్షత్రగం హీంద్రః క్షత్రహం రాజస్యః బాహూ వై మిత్రావరుణౌ పురుషో గర్తః వీర్యం వా ఏతద్ రాజన్యస్య యద్ బాహూ వీర్యం వా ఏత దశాగం రసః ఇషవో వై దిద్వః వర్ణో వృణోతేరితి నిరుక్త ప్రామాణ్యాత్ వరణీయా వరీతు మర్హాగుణ కర్మాణి చ దృష్ట్వా యథాయోగ్యం వ్రియంతే యే తే వర్ణాః. ఈ విధంగా నిరుక్తము శతపథ బ్రాహ్మణములో ప్రమాణములు తీసుకొని వర్ణాశ్రమ విషయాలను మహర్షి దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష్య భూమికలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి, బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ అను ఈ మంత్రము వర్ణ విషయమునకు సంబంధించినది. దీని అర్థము సృష్టి విద్యా విషయమునకు చెందిన ప్రకరణములో వ్రాయబడినది. మంత్రార్థము అక్కడ చూడనగును. ఇక్కడ వర్ణ విషయక నిరుక్తాది ప్రమాణములు వ్రాయుచున్నాము. అయితే నిరుక్తంలో ఏం చెప్పబడిందో ఆ ప్రమాణాలను ఇక్కడ తెలియజేస్తాం. అయితే బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ అనేది కూడా వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి విషయమే. అది మంత్రార్థము మనకు అక్కడ తెలియజేయబడింది మహర్షి దయానంద సరస్వతి. ఇక్కడ మాత్రము కొన్ని నిరుక్త శాస్త్రము శతపథ బ్రాహ్మణంలో ప్రమాణాలను వివరణ చేయబడింది. మరి వర్ణో వృణేతేర్ అనే ఈ నిరుక్త ప్రమాణమును అనుసరించి వర్ణమునకు అర్థము వరణీయము స్వీకరింపదగినది. అది వర్ణం అంటే స్వీకరింపదగినది. తన గుణకర్మములను అనుసరించి యథాయోగ్యముగా స్వీకరించినను అధికారిగా చేయబడినను అది వర్ణమగును. చూడండి, వర్ణం అంటే స్వీకరించదగినది. ఎట్లా స్వీకరించదగినది? తన గుణకర్మములను అనుసరించి యథాయోగ్యముగా స్వీకరించినది. అంటే తను ఏ గుణములు కలిగి ఉన్నాడు, ఏ కర్మలు చేస్తున్నాడో దాన్ని బట్టి వర్ణం అనేది స్వీకరించబడుతుంది, అధికారించబడుతుంది, ఇవ్వబడుతుంది అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఇక బ్రహ్మహి బ్రాహ్మణః అంటే వేదముతోనూ బ్రహ్మ ఉపాసనతోనూ యుక్తుడై విద్యాది ఉత్తమ గుణములు కలవాడు బ్రాహ్మణుడగును. బ్రాహ్మణుడంటే ఇక్కడ అతని గుణకర్మ స్వభావములు చెప్పబడింది. చూడండి, వేదముతోనూ బ్రహ్మ ఉపాసనతోనూ యుక్తుడై విద్యాది ఉత్తమ గుణములు కలవాడు బ్రాహ్మణుడగును. ఉత్తమ గుణములు అది కూడా విద్యాది ఉత్తమ గుణములు కలవాడు బ్రాహ్మణుడగును. ఇక ఇట్లే క్షత్రగం హీంద్రః అంటే క్షత్రధర్మము కలవాడై పరమ ఐశ్వర్యము కలవాడై శత్రువుల యొక్క వినాశనమునకు యుద్ధమున కుత్సుకుడు అగువాడును ప్రజాపాలన తత్పరుడును అగు మనుష్యుడు క్షత్రియుడు కాదగినవాడు. ఇక్కడ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఈ 4 వర్ణాల గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. మొట్టమొదట బ్రాహ్మణ శబ్దానికి చెప్పబడింది. ఇక క్షత్రియుడు అంటే అతను క్షత్రధర్మము కలవాడై అంటే క్షత్రియ ధర్మమును అనుసరించువాడై, అలాగే పరమ ఐశ్వర్యము కలవాడై, బాగా క్షత్రియుడంటే దండిగా ధనము కలవాడై ఉండాలి. ఎందుకంటే రాజు కదా, అందరినీ పోషించాలి కదా, అందుకు బాగా డబ్బు ఐశ్వర్యం కలవాడై, అలాగే శత్రువుల వినాశనమునకు యుద్ధములో కుత్సుకుడు అగువాడును.
అంటే శత్రువులను వినాశనం కొరకు యుద్ధం చేయడానికి ఎప్పుడు ఉత్సాహంగా ఉండువాడు. అంటే శత్రువులను కొంతమంది ఉంటారు, యుద్ధం అంటేనే వారు వెనక్కిపోతారు. అట్లా కాదు, నిజమైన క్షత్రియుడంటే ఆ యొక్క శత్రువు ఎవడైతే ఉంటాడో వాని వినాశనం కోసం యుద్ధం చేయడానికి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. కోరిక గలవాడు, కుచ్చుకుడు అంటే కోరిక గలవాడిని. శత్రువుల వినాశనం కోసము అతను ఎప్పుడూ రెడీగా ఉంటాడనమాట. అతను నిజమైనటువంటి క్షత్రియుడు. అలాగే ప్రజాపాలన తత్పరుడును, ప్రజలను పాలించడంలో ఎప్పుడు నిరంతరం ఉండువాడు. తత్పరుడు అంటే నిరంతరం ఉండువాడు. అగు మనుష్యుడు క్షత్రియుడు కాదగినవాడు. అతడు క్షత్రియుడు. ఈ అర్హతలు ఉండాలి క్షత్రియుడు అంటే. ఇక అందరికీ సుఖము ఇచ్చువాడు ఇంకా ఉన్నాయి. తర్వాత ఉత్తమ గుణకర్మములు కలవాడు అగుట శ్రేష్ఠుడు అను ఈ ఇరువురే క్షత్రియుని భుజ యుగమునకు సమానములు. చూడండి ఇంకా ఉన్నాయి. అంటే క్షత్రియుడంటే అందరికీ సుఖమిచ్చువాడు. రాజు అనేవాడు ఎట్లుండాలి? తన రాష్ట్రములో ఉన్నటువంటి ప్రజలందరికీ సుఖమిచ్చువాడై ఉండాలి. కొందరికి తన వాళ్ళకు సుఖమిచ్చి కొందరిని దూరం పెట్టి అలా ఉండకూడదు. రాజు అంటే, క్షత్రియుడంటే అందరికీ సుఖం ఇచ్చువాడై ఉండాలి. మరి ఈ రోజుల్లో రాజులు చూడండి, ముఖ్యమంత్రులు కానీ ఎంత పక్షపాతము, కేవలం వారి కులములు వారి యొక్క డబ్బా కొట్టే వాళ్ళకు మాత్రమే వారు సుఖపెడుతున్నారు. అట్లా ఉండకూడదు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖమిచ్చువాడే నిజమైనటువంటి క్షత్రియులు అని వేదం చెప్తా ఉంది. అతనే క్షత్రియుడంటే. ఇంకా అలాగే ఉత్తమ గుణకర్మములు కలవాడుగా ఉండాలి. వాడు కూడా ఆ క్షత్రియుడి యొక్క గుణాలు, ఉత్తమ గుణాలు ఉండాలి. అతను చేసే కర్మలు కానీ ఉత్తమ గుణకర్మములు కలవాడు. అటువంటి శ్రేష్ఠుడిని క్షత్రియుడు అని ఇక్కడ తెలియజేస్తుంది. ఇక వీర్యము ఇంకా ఉన్నాయి చూడండి. క్షత్రియుడు అంటే చాలా ఉన్నాయి. ఇంకా చూడండి, వీర్యం అంటే పరాక్రమము. ఇక్కడ వీర్యము అనే పదము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పదం. పరాక్రమము, వీర్యము అంటే పరాక్రమం. మన శరీరములో వీర్యం, ఆ వీర్యమును రక్షించుకుంటే నీకు పరాక్రమం అనేది వస్తుంది. అంటే అన్యాయం జరిగిన చోట నువ్వు వెనుకడుగు వేయకుండా దాన్ని, అన్యాయాన్ని అణిచివేస్తావు. దానికి, అన్యాయానికి భయపడవు. అది పరాక్రమం. అది క్షత్రియునిలో ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? నీలో వీర్యశక్తి ఉండాలా. బ్రహ్మచర్యము పాటించి వీర్యమును రక్షించుకున్నప్పుడు నీకు ఆ పరాక్రమం వస్తుంది. తర్వాత బలమునను, ఈ రెండును క్షత్రియునకు రెండు బాహువులు. చూడండి, క్షత్రియుడనేవానికి పరాక్రమం ఉండాలి, బలం ఉండాలి. ఈ రెండు అతనికి బాహువులు లాంటివి, భుజాలు లాంటివి. ప్రజలకు జీవన సుఖమునసంగువాడగు క్షత్రియునకు వీర్యము పెంపగును. చూడండి, ఆ ప్రజలకు ఎప్పుడైతే ఆ యొక్క రాజు జీవన సుఖమును ఒసంగువాడు అయినప్పుడు ఆ క్షత్రియునికి పరాక్రమం అనేది పెరుగుతుంది, వీర్యం పెంపగును. అలాగే ఆ క్షత్రియుని బాణములు మున్నగు శస్త్రాస్త్రములన్నీయు ఎల్లప్పుడూ ప్రకాశించుచుండునుగాక. ఇక్కడ అతని బాణములు, శస్త్రాస్త్రములు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలంటే బాగా సానబట్టి నూరి దానిని ఎప్పుడూ ఆ విధంగా పదును పెడుతూనే ఉండాలి. ఎక్కడో పడేసి మూల పెట్టి ఉండకూడదు. ప్రకాశిస్తూ ఉండాలి. అంటే రెడీగా ఉండాలన్నమాట. యుద్ధం ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు యుద్ధం చేసేదానికి క్షత్రియుడు సిద్ధం చేస్తుండాలి రోజు తన రాష్ట్రంలో. అలాగే అజ్మేర్లో ముద్రిత పుస్తకమున గల హిందీ భాగం నందలి విషయము ఇక్కడ అనువాదము. ఈ విషయములో ఈ క్రింది విశేషములు విశేషముగా గ్రహింపనగును. ప్రథమమున మానవజాతి ఒక్కటిగానే ఉండెను. వేదముల వలన అట్లే తెలియనగుచున్నది. ఇందులకు ప్రమాణము సృష్టి విషయమున వ్రాయబడినది. మనుష్య జాతిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,
శూద్రులు అనునవి వర్ణములు అనబడును. వేదరీతితో ఈ వర్ణములు ఆర్యులు దస్యులు అని రెండు విధాలు. విజానీ హార్యాన్ ఏచ దస్యవహ అను మంత్రము ఆ విషయమున ప్రమాణము. మనుష్యులలో శ్రేష్ఠులు ఆర్యులనియు దుష్ట స్వభావము కలవారు దస్యులనియు తెలుసుకొనుడని ఈశ్వరోక్తి మంత్ర అభిప్రాయము. ఇక అట్లనే ఉతశూద్రే ఉత ఆర్యే అను మంత్రమును బట్టి ఆర్యులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని వ్యవహరింపదగురు. అసూర్యానామతే లోకాహ అనే మంత్రమును అనుసరించి మనుజులు దేవాసురులు అంటే విద్వాంసులు మూర్ఖులు అని రెండు విధములుగా వ్యవహరింపదగుదురు. ఇక విద్వాంసులకు మూర్ఖులకు మధ్య జరుగు విరోధమే దేవాసుర సంగ్రామం అని చెప్పబడును. చూడండి, దేవాసుర సంగ్రామం అంటే విద్వాంసులకు మూర్ఖులకు పడేటటువంటి యుద్ధానికే దేవాసుర సంగ్రామం అని చెప్పబడిన మంత్రములో. అలాగే ఇక్కడ ఆర్యులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను ఆర్యులుగా చెప్పబడింది. అలాగే దస్యులు అంటే ఎవరు? దస్యులు ఉషశూద్రే ఉత ఆర్యే. దస్యులు అంటే వీరికి భిన్నంగా నడుచుకున్నటువంటి వాడు దుష్ట స్వభావం కలగాడిని దస్యుడు అంటారు. ఆర్యులంటే శ్రేష్ఠులు, దస్యులంటే దుష్ట స్వభావం కలవారు. ఈ విధంగా మనుషులలో ఈ విధంగా రెండు రకాల వాళ్ళు ఉంటారని వేదం చెప్తా ఉంది. ఇక సమీక్ష. చూడండి, పండిత వర్గము పైన చూపినట్లు వర్ణించిన వర్ణముల విషయమునకు సంబంధించినంత వరకు కొన్ని అంశములు మాకు సమ్మతము కాదు. పైన వ్రాసిన వాక్యములను బట్టి చూచిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనబడు వర్ణముల వారిని ఆర్యులు దస్యులు అని రెండుగా భాగించినట్లు కనబడుచున్నది. మరి ఒక విధముగా ఈ భాగమున ఆర్యులు శూద్రులు అనియు దేవాసురులనియు కూడా చెప్పునట్లు కానవచ్చుచున్నది. దాని ఫలితంగా పండితులు శూద్రులు దస్యులు అసురులు అను పదములు సమాన అర్థకములుగా వాడినట్లు తెలియనవుచున్నది. కానీ మా తుచ్చ సమ్మతిలో మాత్రం వేదము మనుస్మృతి మున్నగు ప్రామాణిక గ్రంథములలో దస్య శూద్ర శబ్దములు ఏకారార్థకములుగా వాడినట్లు కనిపింపదు. ఈ విధంగా వైదిక పరిభాషను బట్టి చూచిన దస్యులని వాడువారు దేశమును ధర్మమును జాతిని అన్ని విధములా నాశనం చేయుటకు సిద్ధపడిన వారుగా కనపడుచున్నారు. మరి దస్యులు దాసులు అసురులు ఈ మూడు పదములు మాత్రం సమానార్థకములుగా కనిపించుచున్నవి. దసు ఉపక్షయే అను ధాతువు వలన దస్యు పదం ఏర్పడినది. దస్యుడు సమాజమును నిర్మించుటకు తోడ్పడువాడు కాదు, పైపెచ్చు సమాజమును నాశనము చేయుటకు యత్నించువాడు. దస్యుడనేవాడు సమాజాన్ని నాశనం చేయడానికే వాడు ఉంటాడు ఎప్పుడు. దస్యుడైన దొంగ, బందిపోటు దొంగ, లూటీ చేయువాడు, లంపటుడని అర్థం. చూడండి, ఇక్కడ దస్యుడంటే దొంగ అని, లంపటుడు విషయలంపటుడు, అలాగే లూటీ చేయువాడు అంటే మోసం చేయువాడు. తర్వాత వైదిక భాషను బట్టి చూచినప్పుడు దస్యువు విషయమున చాలా చెడ్డ భావము కలుగును. చూడండి, వదేర్హి దస్యుం ధనినం ఘనేన అను ఈ మంత్రమును అనుసరించి ధనవంతుడగు దస్యుని బందిపోటు దొంగను వజ్రముతో చంపుటకు విధి కనపడుచున్నది. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ధనవంతుడగు దస్యుని బందిపోటు దొంగను వజ్రముతో చంపుటకు విధి కనబడుతున్నది. అతన్ని మామూలు కథ వజ్రం లాంటి కత్తితో చంపాలంట.
దస్యుడనేవాడే ఉండకూడదని వేదము ఇక్కడ శాసిస్తున్నది. దస్యుణ్ణి ఇంత కఠినంగా శిక్ష ఉంటుందండి. ఇట్లనే తర్వాత మంత్రములో దస్యుడు అయజ్వాయ అంటే యాజ్ఞకుల ఈర్ష్యతో చూచువాడనియు. చూడండి, దస్యుడంటే ఎవరైతే యజ్ఞం చేస్తూ మంచి మార్గంలో ఉంటాడో వారిని ఈర్ష్యతో చూసేవాడు కూడా దస్యుడే అంట. అంటే మంచి మార్గంలో పోయేవాడిని చూసి ఈర్ష్యపడడం, అటువంటి వాడు దస్యుడని ఇక్కడ వేదం చెప్తా ఉంది. వాణ్ణి చూసి ఈర్ష్యపడేవాడు కూడా దస్యుడే. అలాగే ఔరతి సామాజికములు, ధార్మికములు, రాజకీయములు, ఈశ్వరీయములు అగు నియమములను పాటింపనివాడు అనియు వర్ణింపబడినది. ఇంకా దస్యుడంటే ఎవరు? సామాజిక నియమాలు పాటించడు, ధార్మిక నియమాలు ఉండవు, అతనికి రాజకీయము చెప్పినట్టు రాజు శాసనాలు అవి కూడా పాటించడు, అలాగే ఈశ్వరీయ నియమములను వీటి ఏటిని పాటింపని వాడు దస్యుడని వర్ణింపబడినది. ఇక దస్యుడనే దానికి ఇంత వివరణ ఉంది చూడండి వేద మంత్రాల్లో. కాబట్టి ఇలాంటి దస్యుడు ఎక్కడ ఉన్నా కానీ అతన్ని వేదము చాలా కఠినంగా దండన చేస్తూ ఉన్నది. ఈ పైన లక్షణాలు కలిగి ఇటువంటి వాళ్ళు సందులలో ఉన్నారండి. దస్యులే ఉండేది అంత లోకంలో, అంత ఈర్ష్య కలిగిన వాళ్ళు, ఈ కులక్షణాలు కలిగిన వాళ్ళే ఉండేది, దస్యులే ఉండేది. కాబట్టి ఈ శిక్షలందరికీ దస్యులకు తప్పవు, చూస్తూ ఉండండి. పరమేశ్వరుడు న్యాయకారి. ఖచ్చితంగా ఎవడు దస్యుడై ఉంటాడో వానికి శిక్ష ఉంటుంది. కావున మానవుడు శ్రేష్ఠుడు కావాలి కానీ దస్యుడు కాకూడదు. ఇది పరమేశ్వరుడు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు వేదం ద్వారా. నీవు శ్రేష్ఠుడివి కావడానికి ప్రయత్నం చేయి, అంతేగాని దస్యుడి లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని వదులుకో. శ్రేష్ఠుడివి కా. మంచి విద్వాంసుల సాంగత్యం చేసి, గురువుల యొక్క సాంగత్యం చేసి, వేదశాస్త్రాలు అధ్యయనము, వినడము, శ్రవణం చేసి మంచి లక్షణాలు సంపాదించుకొని మంచి కర్మలు చేస్తూ శ్రేష్ఠునివి కా. అంతేగాని దస్యునిలాగా ఉండకూడదు. ఇక శూద్ర విషయంలో వేదముల యందు పలు తావులలో సమ్మానార్థక శబ్దములు ప్రయోగింపబడి ఉండుట చూడనగును. ఇట్టి ప్రయోగములు ముందు చూపుదుము. అవాదహోది ఆదుష్యం అంటే ఇక్కడ ఇంకా కొన్ని చెప్తున్నారు చూడండి. దస్యుని దగ్ధము చేయుము. మా శాస్త్రాలు వేదాలు ఎంత కఠినంగా ఉన్నాయండి. ఎక్కడ దస్యుడుంటే వాడిని కాల్చి పడేయాలని చెప్తుంది వేదం. దస్యుని దగ్ధము చేయుము. అవాదహో దివ ఆ దస్యుం అంట ఋగ్వేదం చెప్తుంది. దస్యుని దగ్ధము చేయుము. విజాని హార్యాన్ ఏచ దస్యవో బరిమిష్మతే రందయ శాసద వ్రతాన్ అంటే దస్యుని వశమున ఉంచుకొనుడు. దస్యుని వశములో పెట్టుకోవాలి. నాశనము చేయుడు, అతన్ని నాశనం చేయండి. అలాగే దస్యుంవకు రేనాధమంత దస్యుని అస్త్రశస్త్రములతో వధింపుము అని. ఆ దస్యుని అంటే పరమేశ్వరునికి ఎంత కోపమో చూడండి, ఎంత కఠినంగా వేదమంత్రములు ఉన్నాయి. అంటే ఎక్కడ దస్యుడనేవాడు ఉంటాడో అతన్ని ఉండనీయకూడదని పరమేశ్వరుడు చెప్తున్నాడు. అస్త్రశస్త్రములతో వాణ్ణి వధించాలి, చంపాలి, కాల్చిపడేయాలి. ఇంత కఠినంగా పరమాత్ముడు నియమాలు పెట్టాడు చూడండి. కాబట్టి ప్రతి ఒక్కడు శ్రేష్ఠుడు కాండి, లేకపోతే పరమేశ్వరుడు ఈ శిక్షలన్నీ ఉంటాయి. ఇందాక చెప్పాం కదా, దస్యుడు అంటే దుష్ట స్వభావం కలవాడని. ఒక్కటే దుష్ట స్వభావం ఎవడైతే ఉంటుందో వాడు దస్యుడు. ఇంకా చాలా ఉన్నాయి, మనం ముందు చెప్పాం, అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక ఇట్టి మంత్రములలో దస్యుడు వ్యధతుడుగా వర్ణింపబడుట చూడనగును. ఇంతేగాక ఈ కింది మంత్రములలో ఇంకా ఉన్నాయండి. చూడండి.
దస్యు దాస విషయములలో నీచ శబ్దములు ప్రయోగింపబడుట చూడనగును. అంతేగాక చంపుటకు, వశములో ఉంచుటకు, ఖైదీ చేయుటకు, దండించుటకు, దేశము నుండి వెడలగొట్టుటకు విధానములు చూడనగును. ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నాడు. దేశం నుంచి కూడా అతన్ని వెలివేయాలి. వీరు సమాజమునకు విఘాతకులు. ఈ దస్యులే అసురులనియు చెప్పబడుదురు. ఇటువంటి దస్యులే అసురులు అంటే రాక్షసులు. అలాగే ఋగ్వేద మంత్రమునందు వీరిని గూర్చి అదిషు ప్రావజుహ్వత అంటే అసురులు ముఖమునందే హవనము చేయుదురు, పరులకు ఉపకారమునర్చు యజ్ఞములు చేయక తమ పొట్టలు మాత్రం నింపుకొందురు అని భావము. చూడండి, ఈ విధంగా ఈ అసురులు అనేవాళ్ళు ఎట్లుంటారంటే ఇతరులకు ఉపకారం చేయరు, చేయకుండా తమ పొట్టలు మాత్రం నింపుకుంటుంటారు. కౌశీతకి బ్రాహ్మణమునందు వీరిని గూర్చి ఇట్టి భావమే ప్రకటింపబడినది. అసురావా ఆత్మస్య జుహుహు అంటే అసురులు శరీరమునందే హవనము చేయుచుండిరి, అందువలననే వారు ఓడిపోయిరని వాజసనేయులు చెప్పిరి. అంటే ఇక్కడ ఒక బ్రాహ్మణం ఉంది, కౌశీతకి అనే బ్రాహ్మణంలో ఈ విధంగా ఈ అసురులు దేవతల గురించి చెప్పబడింది. అక్కడ వాళ్ళు ఓడిపోయారంట అసురులు. అలాగే దేవాచ్చ హవా అసురాచ్చ స్పర్ధంత తతో హాసుర అభిమానేన కస్మైచ న జుహుమ ఇతి స్వేషు ఆస్వేషు జుహ్వత స్వరుస్తే పరాభూభః ఇతి. అంటే ఆ దేవతలు అసురులు పరస్పరము స్పర్ధతో మెలగజొచ్చిరి. అసురులు తాము ఎవరిని పూజింపము, స్తుతి చేయము అను అభిమానముతో తమ ముఖములందే హవనము చేయుచు విచరించిరి. అంటే ఈ అసురులు అనేవాళ్ళు మేము ఎవరిని పూజించము, స్తుతి చేయము. అంటే ఇప్పుడు నాస్తికులు అనుకోండి, దేవుడు లేడు, మేము ఏం వేదాలు లేవు, ఏం లేవు, మేము ఎవరిని దేవుడు అనము, పూజించము అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నాస్తికులే పూర్వము బ్రాహ్మణాలలో అసురులని చెప్పబడింది. కావున వారు పరాజితులైరి. ఆ విధంగా చెప్పినటువంటి వాళ్ళు పరాజితులయ్యారు. ఇక్కడ అసురులని చెప్పబడిన వారే వేదములో దస్యులు అని చెప్పబడిరి. ఇక్కడ దస్యులన్నా అసురులన్నా నాస్తికులన్నా ఇదంతా ఒకటే పదానికి వస్తుంది. తర్వాత దస్యు అసుర పదములు రెండు పర్యాయ పదములని నిరూపించుటకు నాకు ఇక్కడ ప్రస్తుతము కాదు, కానీ పై వాక్యముల వలన దస్యులు అసురులు దుష్టులని మాత్రం తెలిసికొనుటకు పాఠకులకు అవకాశం కలిగించి తిని అని ఎంచెదా. కానీ శూద్ర పదమును గూర్చి పరిశీలించినప్పుడు వైదిక సాహిత్యమున శూద్రుడు ఒక సత్పురుషుడుగా తెలియనగును. దస్యునకు శూద్రునకు సామ్యము ఎక్కడనూ చూడము. అంటే చాలామందిలో దస్యుడంటే శూద్రుడు అనుకుంటుంటారు, పొరపాటు. శూద్రుడు వేరు, దస్యుడు వేరు. దస్యుడు అంటే ఎవరు? దుష్ట స్వభావం కలిగిన వాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అటువంటి వాడు దస్యుడు. కానీ ఇక్కడ శూద్రుడంటే అతను కూడా ఒక సత్పురుషుడే అంట. శూద్రుడని తక్కువగా చూడకూడదు, అతను సత్పురుషుడని వేదం చెప్తుంది. తర్వాత చూడండి, యజుర్వేదమున 16వ అధ్యాయమున చదివిన అందు శూద్రునకు నమః అంటే నమస్కారం వంటి ఆదరార్థక పదప్రయోగము చూడనగును. శూద్రునికి కూడా నమస్కారం చేయాలి అని యజుర్వేదంలో 16వ అధ్యాయంలో చెప్పబడింది మంత్రంలో. ఇక యజుర్వేదమున 30వ అధ్యాయంలో శూద్రుడు తపస్వి, పరిశ్రమ మొనర్చువాడు, సాహసికుడు అని చెప్పబడినాడు. అంటే శూద్రుడు అంటే ఎవరు? పరిశ్రమ చేసేవాడు, అంటే ఒక పని అప్పచెప్తే ఆ పని చేసేవాడు. అలాగే సాహసికుడు, శూద్రుడు అంటే సాహసికుడు. తపస్వి అని చెప్పబడింది, అంటే వాడు పని చేయడంలో తపస్సు చేస్తుంటాడు. ఇక శూద్రుని విషయంలో వేదము ఇట్టి భావమును వెల్లడించనున్నదో దీనిని బట్టి తెలుసుకొనవచ్చును. ఇక రుచం నో దేహి బ్రాహ్మణేషు రుచం రాజ సునస్కృతి రుచం విశ్వేషు శూద్రేషు మయి దేహి రుచారుచం. యజుర్వేద మంత్రం.
ఈ మంత్రములో అన్యవర్ణముల వారితో పాటు సమానముగా శూద్రుని కొరకును ప్రీతి ప్రకాశము నొసంగునని ప్రార్థన చేయబడినది. అంటే మిగతా వర్ణములు ఎట్లయితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణములు ఉన్నాయో వారితో సమానంగా శూద్రుని కూడా వేదం చెప్పబడింది. అలాగే యచ్చూద్రే యదార్యే యదేన శుక్రుమావయం తస్యా వయజనమసి అని చెప్పబడింది యజుర్వేదంలో. ఓ పరమాత్మ, మేము వైశ్యుని విషయమునను శూద్రుని విషయమునను చేసిన అపరాధమును కూడా నీవు నష్టము చేయుదువు అని ఈ మంత్రమున పరమేశ్వరునికి విజ్ఞప్తి చేయబడినది. చూడండి, ఈ మంత్రంలో ఏం చెప్పబడిందంటే వైశ్యులకు కానీ శూద్రులకు ఏదైనా మేము అపరాధం చేస్తే ఎవరైనా వాళ్ళు తొందరగా నష్టపోతారంట. ఇది మన వాడుక భాషలో కూడా ఉంది. ఇప్పుడు శూద్రులంటే పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకు జ్ఞానం ఉండదు, వేదము ఇవన్నీ ఏం తెలియవు, అటువంటి వారిని శూద్రులు అంటారు. ఉదాహరణకు చాకలి మంగలి వీళ్ళందరూ కూడా శూద్రుల కింద. వాళ్ళు ఏంటి, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు అంతే. అటువంటి వాళ్ళది ఎవరైనా ఇప్పుడు మంగళోడికి ఎవరైనా ఎగరగొట్టినారనుకోండి, వాడు నష్టపోతాడు. చాకలోళ్ళ డబ్బులు వాళ్ళకు పని చేయించుకున్నాక వాళ్ళకి అపరాధం చేసి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నష్టపోతారు. అట్లా పని చేసుకొని జీవించేవాడిని ఎవరైనా అపరాధం చేస్తే వాళ్ళు అవతలి వాడు తొందరగా నశిస్తాడు అని చెప్పబడు. అలాగే వైశ్యులకు కూడా అపరాధం చేస్తే తొందరగా నశిస్తారు అని వేదంలో ఉన్నది. ఇక చూడండి, ప్రియం మా దర్భకృణు బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ అర్యాయ చ అని అథర్వ వేదంలో చెప్పబడింది. అంటే ప్రియం మా కృణ దేవేషు ప్రియం మా కురు రాజసు ప్రియం సర్వస్య పశ్యత ఉత శూద్రే ఉత ఆర్యే అను మున్నగు మంత్రములలో అన్యవర్ణములతో సమానముగా శూద్రునకు సమ్మానము ఇయ్యబడినట్లు చూచుచున్నాము. కావున వేదమున దశ్య శూద్ర పదములు సమానార్థకములనుట సంగతము కాదు. దస్యులు వేరు, శూద్రులు వేరు. అలాగే యతేమాం వాచం కళ్యాణి అను మంత్రములో శూద్ర అరణ పదములు వేరువేరుగా ప్రయోగింపబడుట చూచుము. అరణ శబ్దమునకు అర్థము దస్యుడు, చోరుడు, బందిపోటు, దొంగ. కావున దస్య శూద్ర శబ్దములు సమానార్థకములు కావు. ఇట్లనే మనుస్మృతిలో కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కాక మిగిలిన వారు మ్లేచ్ఛ భాష ఉపయోగించువారు. కావున ఆర్య భాష మాట్లాడని వారు ఎల్లరూ దస్యులనబడినారు. కావున శూద్రులు దస్యులు కారు. అంటే ఇక్కడ మనుస్మృతిలో కూడా శూద్రులను ఆర్య భాష మాట్లాడేవారిగా మను మహర్షి లెక్కించాడు. కానీ శూద్రులు దస్యులు వేరని మనుస్మృతిలో కూడా చెప్పబడింది. వారు పరిశ్రమ చేయు తపస్సంపన్నులనియు సమాజ ఘటకులనియు స్పష్టమగుచున్నది. శూద్రులంటే బాగా పరిశ్రమ చేసేవారిని శూద్రులు అంటారు. వారు తపస్సులని కూడా వేదం చెప్తున్నది ఇక్కడ. ఇక ఏవమేవతు శూద్రస్య ప్రభుకర్మ సమాదిశత్ ఏతేషామేవ వర్ణానాం శుశ్రూష మనసూయయా అను ఈ మనువచనములను బట్టి శూద్రుడు ఈర్ష్య అభిమానాదులను విడిచి బ్రాహ్మణాదులకు సేవ చేయవలనని బోధపడుచున్నది. అంటే ఇక్కడ శూద్రుడు అనేటటువంటి వాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ ముగ్గురికి సేవ చేయడానికి, పరిశ్రమ చేయడానికి ఉండాలి. ఇక దస్యునిలో ఈ గుణము ఎక్కడి నుండి వచ్చును? శూద్రుడు ఇట్లు సమాజమునకు అంగమై ఆర్యుడనిపించుకొనును. శూద్రుని కూడా ఆర్యుడంటారని వేదం చెప్తుంది. ఇక ఉత శూద్రే ఉత ఆర్యే అని అథర్వ వేదం చెప్పబడినది. ఈ మంత్రమును చదివిన తర్వాత శూద్రుడు ఆర్యుడు కాదనుట ఎట్లు పొసగును అని ఇక్కడ ఈ మంత్రంలో, అంటే శూద్రుడనేవాడు కూడా ఆర్యుడని చెప్పబడినది. ఇక ఇది వర్ణాశ్రమాలకు సంబంధించినటువంటి విషయము. ఇప్పుడు దీంట్లో మనకు వేదంలో 4 రకాలుగా
మనకు వర్ణాశ్రమాల గురించి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అంటే ఇక్కడ వైశ్యులంటే వ్యాపారం చేయువారు, వ్యవసాయం చేయువారు, పశుపాలన మునర్చువారు, పశువులను పాలన చేసేవారు, వీరందరినీ కూడా వైశ్యులని వేదంలో చెప్పబడింది. ఈ విధంగా ఎవరైతే ఈ గుణకర్మ స్వభావాలను అనుసరిస్తూ జీవిస్తుంటారో వారికి ఆ వర్ణములను భగవంతుడు చెప్పడం జరిగింది, అధికారించడం జరిగింది, స్వీకరించడం జరిగింది. అంతేగాని పుట్టుకతో కాదు, పుట్టుకతో వర్ణం ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణుడని, వైశ్య కులంలో పుడితే వైశ్యుడని, శూద్ర కులంలో పుడితే శూద్రుడని, తర్వాత క్షత్రియ కులంలో పుడితే క్షత్రుడని కాదు. అతను చేసే గుణకర్మ స్వభావములను బట్టి అతనికి ఆ వర్ణం స్వీకరించదగినది అని ఈ ఫైనల్గా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఓం